దీనివలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతన్, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతన్ ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సమకూరును. పార్థ, నాచే నడుపబడి ఈ లోకమనే చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడు అగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలయను.